రాబోయే 25 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి డోకాలేదు. ఎందుకు అంటే నాయకత్వ సమస్యని పరిష్కరించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఒకటి, తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం అన్నటువంటిది ఇమ్మీడియట్గా లేకుండా లాస్ట్ ట్రిప్ 2014-19లో ప్రత్యామ్నాయాన్ని పక్కన పెట్టించగలిగిన, ఇప్పుడు ఒక సంక్లిష్ట స్థితిలో కొంత భయం ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన పక్క కూర్చోబెట్టుకున్నారో తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయం లేకుండా చేశారు. అయితే జగన్ లేకపోతే బాబు ఆర్ లోకేష్ అన్నటువంటి స్టేజ్కి తేగలిగారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి లోకేష్ని తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఓన్ చేసుకున్నారు. ఇవాళ అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళలో 100కి 90 మందికి లోకేషే ఫోన్ చేసి చెప్పారు మీకు సీటు అన్నటువంటిది. ఇవ్వనన్నటువంటిది కూడా లోకేషే ఫోన్ చేసి చెప్పారు. కొంతమంది వాదించకపోతే సీరియస్గానే మాట్లాడారు. చివరికి వాళ్ళు మళ్ళీ వెళ్ళి చంద్రబాబు దగ్గర బాధ చెప్పుకుంటే బాబు కూడా అదే పాయింట్ని రైట్ చేసి లోకేష్ చెప్పింది కరెక్ట్ మీరు చేయమన్నారు. టోటల్గా తెలుగుదేశం పార్టీలో ఇవాళ అభ్యర్థుల ఎంపికలో కొంతమందిది పేర్లు మార్చడం, కొన్ని చోట్ల సమస్యలు సాల్వ్ చేయడం, ఇంకోటి జనసేనకి ముఖ్యమంత్రి పదవి ఉండదు, అట్లాగే డిప్యూటీ సీఎం అయినా చంద్రబాబు డిసైడ్ చేస్తారు అన్నటువంటిది ముందే చెప్పి పొత్తుకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడంలో కూడా లోకేష్ సక్సెస్ అయ్యారు. అంటే ధైర్యం చేసి వేరే తెలుగుదేశం కేడర్లో అసంతృప్తి కానీ లేకపోతే అయోమయం లేకుండా ముందే చూసుకురాగలిగారు. టోటల్గా చంద్రబాబు తర్వాత పార్టీ నడపగలిగిన సమర్థుడి కిందన ఇవాళ లోకేష్ని ప్రతి కార్యకర్త గుర్తిస్తున్నారు.